మరి ఇప్పుడు సగ్గుబియ్యం జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. సగ్గుబియ్యం జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, వాము పొడి 1 టీ స్పూన్, బియ్య పిండి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఈశ్వరి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి స్టార్ట్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నామండి. ఆయిల్ హీట్ పెట్టేద్దామా? పెట్టేసింది. 1 కప్పు బియ్య పిండికి ఓకే 1/2 కప్పు సగ్గు బియ్యం పిండి వేయాలండి. పౌడర్ ఇది సగ్గు బియ్యంని పౌడర్ తీసుకోవాలి. సో డైరెక్ట్ గా ఫ్రై చేసేటమైనా అలా కొంచెం వేయించడం అలా చేయాలి? అలా ఏం లేదండి, డైరెక్ట్ గా ఫ్రై చేయడం. 1 టేబుల్ స్పూన్ వాము పొడి తీసుకోవాలండి. వాము పొడా కొంచెం. సో తగినంత ఉప్పు. కారపొడి వేసుకోవాలండి. వీటన్నిటిని కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో ఇది వేయినా కొంచెం చాలా. సో ఇవి బాగా క్రంచీగా వస్తాయండి? క్రంచీగా వస్తాయండి. ఓ నైస్, బాగుంది ఐడియా ఇది. సగ్గుబియ్యంతో యూజువల్గా సగ్గుబియ్యం అనగానే కొంచెం గారెలు అట్లా వడల్లా అట్లాగే వేస్తూ ఉంటారు కదా. వడియాలలో ఎక్కువగా వడియాలు, సగ్గుబియ్యం వడియాలు. కానీ ఇలా చేస్తే బాగుంటుందని ట్రై చేస్తాను. ఓ ఇది మీ ఐడియానేనా? అవునండి. వెరీ గుడ్. సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? నేను ఇంతకుముందు ప్రైవేట్ టీచర్గా జాబ్ చేశాను. ప్రెసెంట్గా ఊరుకున్నాను. ఊరికే అంటున్నారు. వెరీ గుడ్. మా అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది రీసెంట్గా. తన కోసమని జాబ్ మానేసారా? ఓకే. సో వాటర్తో మిక్స్ చేసేసుకోవాలి. సో నమ్రత నీకు హాట్ ఇష్టమా? నీరవ్ ఎంత మాట్లాడుతున్నాడో అక్కడ నమ్రత అంత తక్కువ మాట్లాడుతుంది అనమాట. ఇద్దరు ఈక్వల్ గా మాట్లాడతారు. కానీ తను ఇవాళ సైలెంట్ గా ఉండిపోయింది. తను సైలెంట్ గా ఉండిపోయింది ఎందుకో మరి. ఎందుకు నమ్రత సైలెంట్ గా ఉండిపోయావు? నో ఆన్సర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. మీ పెద్దమ్మని తమిళ్లో ఏమంటారు? పెమ్మా. నీకు కావాల్సినట్టు మార్చేసుకున్నావా దాన్ని? అవునా? సో పిండి సరిపోతుందండి? వాటర్ కొంచెం కావాలండి. ఇది తడిపి కొద్దిగా టైట్ గా అవుతుంది. మీ ఇద్దరు ఎవరు మ్యూజిక్ ఏం నేర్చుకోవట్లేదా? మా అమ్మాయి డాన్స్ వచ్చండి. డాన్స్ వచ్చా? నీకు కూడా డాన్స్ వచ్చా? ఓ సూపర్. ఇప్పుడు వేసేసుకోవచ్చా? ఇంకా ఇప్పుడు వేసేసుకోవచ్చండి. సో ఇలా నిర్వహించుకునే స్నాక్స్ చేస్తూ ఉంటారండి? చేస్తుంటానండి. బయటికి వెళ్ళే పని లేకుండా. ఈ మధ్య యాక్చువల్గా పిండి వంటలు వండటం కూడా కొంచెం తగ్గిపోయినట్టుంది కదా. అకేషనల్గా ఎప్పుడో తప్పితే ఇలా సమ్మర్ అలాంటి టైంలో కొంచెం చేసి పెడుతూ ఉంటారేమో. ఎవ్రీ మంత్ చేస్తుంటాను. ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటారా? వెరీ. మా పెద్ద పాపకు స్వీట్ అంటే ఇష్టము, హాట్ అంటే ఇష్టం. ఓ సో 2 చాయిసెస్ ఉన్నప్పుడు 2 చేస్తూ ఉండాలి కదా. వేసారు. సో మనకి ఇది శనగపిండి లేదు కాబట్టి కొంచెం అట్లా చుట్టులాగా రాదేమో కదా. ఎందుకంటే బియ్య పిండి మనకి కొంచెం పొడిగానే ఉంటుంది. అండ్ సగ్గు బియ్యం కూడా అట్లా పొడిగానే ఉంటుంది కదా. సో ఇది వేగితే తిప్పేసుకోవటమే కదా మనకి. ఓకే. మా పింకీ అక్క మాట్లాడాలనుకుంటుంది. మీ పింకీ అక్క మాట్లాడాలనుకుంటుందా? మాట్లాడు. మనం ఏం మాట్లాడుతుందో. పింకీ అక్క మాట్లాడు. ఏం మాట్లాడదాం అనుకుంటున్నా? ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక పెద్ద హాయ్ చెప్పండి. ఒక పెద్ద హాయ్ చెప్పనా? ఓకే. సో పింకీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక పెద్ద హాయ్. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు నమ్రత? రియల్ ఎస్టేట్. పేరేంటి? వెంకటేష్. వెంకటేషా? ఓకే. నీకు ఎందుకు మధ్యలో సడన్ గా ఎక్సైట్మెంట్ వచ్చింది? జయంతిగా చూసా? ఓకే. మీరు ఒక దగ్గరే ఉంటారా అండి? జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే ఒక దగ్గరే? ఒకే అపార్ట్మెంట్ లో డిఫరెంట్. ఓ నైస్ నైస్. వావ్, బాగా వచ్చిందా? నేను వేసింది చూసి అది మొత్తం పీసెస్ ఇలానే వచ్చేస్తుంది. సూపర్ సూపర్. అది ఒక ప్లేట్ లో పెట్టి. వావ్, మీ మమ్మీ హల్వాకి వావ్ లేదు, మీ పెద్దమ్మ జంతికకి వావా? అది బాగుంటుందా? సూపర్. కానీ బాగా వచ్చింది ఏదో ఫ్లవర్ లాగా. నైస్. ఓకే. డిఫరెంట్ గా. అవునా? అవును, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. బాగుంది.
చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఓకే, మరి సగ్గుబియ్యం జంతికలు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం జంతికలు తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, సగ్గుబియ్యం, వాము పొడి, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఉంచి కాగే నూనెలో జంతికల్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం జంతికలు రెడీ. సో సగ్గుబియ్యం జంతికలు కూడా రెడీ అండి. సో చూడ్డానికే చాలా బాగుంది రాజుగారు. చక్కగా ఆ వాము అంతా కనిపిస్తూ తీసుకున్నాం. మంచి క్రంచీగా, చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. నైస్. సో సగ్గుబియ్యం కొంచెం మనం ఇలా పిండిలా చేసేసుకుని వాడుకుంటే బాగుంటుంది. దాంట్లో కొంచెం వేడి నూనె కూడా యాడ్ చేస్తారు కదా, అవును. ఆ గుల్లతనం అనేది కొంచెం బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా టేస్ట్ వైజ్ గా కూడా సూపరా. సో రెండిట్లో ఏది బాగుంది? స్వీట్ బాగుందా, హాట్ బాగుందా? డైలమాలో పడ్డాడు. స్వీట్ హాట్ రెండు బాగున్నాయి. నిజంగానే రెండు కూడా చాలా బాగున్నాయి. నచ్చిందా అమృత నీకు? హాట్ ఎక్సలెంటా? సో రెండు కూడా బాగున్నాయండి. ఇద్దరు కూడా బాగా చేశారండి. ఒక స్వీట్ ఐటమ్, ఒక హాట్ ఐటమ్, రెండు కూడా దేనికి అవే బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఈశ్వరి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. అండ్ విజయ్ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో నమ్రత, ఇది నీకు, చక్కగా అల్లరి చేయకుండా కూర్చున్నందుకు. నీరో బాగా అల్లరి చేశాడు కాబట్టి నీరో చాక్లెట్ నాకు. ఓకే ఓకేనా? నీకెళ్ళి తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది అందరికీ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. బాయ్. ఓకే, మరి మధురం మమకారంలో మీరు కూడా మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలంటే మాకు వెంటనే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. గసగసాలని మెత్తగా రుబ్బుకుని తలకి, జుట్టుకి బాగా పట్టించుకుని ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా మృదువుగా పెరగడమే కాకుండా జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.